ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి యాజ్ కలెక్టర్ సార్ టోల్డ్ దెర్ ఆర్ 23 లొకేషన్స్. మనకి దీంట్లో 71 పోలింగ్ స్టేషన్స్ ఆర్ దేర్. అక్కడ మనం మొత్తం పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా మనం బందోబస్తు ఇచ్చాము. ఇక్కడి నుంచి ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ విల్ గో టు ది పోలింగ్ స్టేషన్. అక్కడ రేపు పోలింగ్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి. మనకి ఎనీ ఇష్యూస్ జరగకుండా మనం చూడాలి. దీనికోసం స్పెషల్ పార్టీస్ అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఉంటాయి విత్ ఇన్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీస్, సిఐస్ అండ్ ఎస్ఐస్. సో ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి రిసెప్షన్ సెంటర్ కరీంనగర్లో ఉంది, అక్కడ కూడా ఈ అన్ని పోలింగ్ మెటీరియల్ వెళ్తాయి. సో దాని గురించి ప్రొటెక్షన్ కోసం ఎస్కార్ట్ కూడా ఇస్తున్నాము. సో అన్ని పోలీస్ తరఫు నుంచి మనం అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అండ్ సెక్యూరిటీ పోలింగ్ ప్రాసెస్కి, పోలింగ్ మెటీరియల్కి ఇస్తున్నాము. అండ్ వీల్ ఎన్షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫేర్ అండ్ ఫ్రీ మేనర్. థ్యాంక్ యూ. మనం ఈరోజు ఈ కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటూ ఉన్నాం. సో జగిత్యాల జిల్లాలో మొత్తం 71 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 51 పోలింగ్ స్టేషన్లు గ్రాడ్యుయేట్స్ కోసము అండ్ 20 పోలింగ్ స్టేషన్ టీచర్స్ కోసం ఉన్నాయి. అందులో 18 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ సెలెక్టర్స్ మనకి 35,280 మంది ఉన్నారు. టీచర్స్ 1,769 మంది ఉన్నారు. సో అందరికీ కూడా రేపు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 దాకా ఓటింగ్ మనకి మొత్తం 51 లొకేషన్ పోలింగ్ స్టేషన్స్లో మనం జరుగుతూ ఉన్నాం. సో దానికి సంబంధించి మనం 12 సెక్టార్స్ అండ్ రూట్స్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి రూట్కి కూడా 4-5 పోలింగ్ స్టేషన్లు అన్నీ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనం 12 సెక్టార్లు కూడా కౌంటర్స్ పెట్టి మనకి బ్యాలెట్ బాక్స్లు అయితే కానీ లేకపోతే మెటీరియల్ ఏంటో కానీ అవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఈ పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా మనకి ఏదైతే అష్యూర్డ్ ఫెసిలిటీసా లేకపోతే ఈ కూలర్సా ఏంటి అవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో పోలింగ్ స్టాఫ్కి ఇబ్బంది ఏమి లేకుండా, అలాగే పోలింగ్ కోసం ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్స్ కూడా ఇబ్బంది ఏమీ లేకుండా కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో మీ మీడియా ద్వారా గ్రాడ్యుయేట్స్కి, టీచర్స్కి, ఓటర్స్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఉదయం 8 నుంచి 4 గంటలలోపు మీ దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్లో మీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు 14 రకాల ఐడి కార్డ్స్ ఉంటాయి. ఆ ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే మనకి పట్టాదార్ పాస్బుక్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు ఓట్ ఇవ్వాల్సిందిగా మేము మనం చేసుకుంటాం.